హాయ్ అండి హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ చెట్టి సతీష్. ఫైనల్గా అయితే నేను బస్సులో ఉన్నాను అనమాట. ప్రజెంట్ ఇప్పుడు 9:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాయి అనమాట. నేను కోదాడ వెళ్తున్నాను. ఎందుకంటే చాలా రోజులు అవుతుందనమాట. దసరాకి వెళ్ళా మా అమ్మ వాళ్ళ ఇంటికి, ఇంతవరకు వెళ్ళలేదు. ఇంకోటి వచ్చేసి వీడియో స్పెషల్ ఏంటంటే ఫస్ట్ టైం వెళ్తున్నా అనమాట నేను. అంటే ఇలా సోలో ట్రిప్గా ఫస్ట్ టైం, అంటే ఫస్ట్ టైమే అనమాట నేను వెళ్ళడం. ఎప్పుడు మా బావ మేమే వెళ్తాం అనమాట. ఇద్దరం అసలుకి ఒకళ్ళు విడిచిపెట్టి ఒకళ్ళు ఉండవు. ఎప్పుడు వెళ్ళినా ఇద్దరమే వెళ్తాం అనమాట. కానీ ఈసారి మా సాల్వితో ఫస్ట్ టైం వెళ్తున్నా నేను. ఒకవైపు ఎలా ఉంటుందో నా జర్నీ అనే భయం ఒకవైపు ఉంటే, ఇంకోవైపు ఏమో మా బావ రావట్లేదనే బాధ ఒకటి అనమాట. ఎందుకంటే ఈ మధ్య చాలా ట్రిప్స్ చేసినాం కదా మేము. తిరుపతికి ఒక 1 వీక్ పట్టింది. కొంచెం అటు ఇటు సాల్వి హెల్త్ ఇష్యూస్కి కొంచెం అటు ఇటు అయిందనమాట. ఇక ఆఫీస్లో కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు కూడా. మళ్ళీ తను ఎంత లీవ్స్ పెడితే మాకు కూడా అంత బర్డెన్ అవుతుంది కదా శాలరీ పరంగా. సో అందుకని ఇంక ఈసారి మా బావ స్కిప్ అయింది అనమాట. ఇక నేను ఒక్కదాన్నే అసలు ట్రై చేద్దాం ఎట్లుంటుంది ఏంది అని కొంచెం ధైర్యం చేశాను నేనే గట్టిగా. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు కూడా వీక్ సాల్విని చూడబుద్ధి అవుతుంది అంటారు అనేసి ఇక ధైర్యం చేసి ఒక అడుగైతే ముందుకేసనమాట. ట్రిప్ అయితే విజయవంతంగా సక్సెస్ అయింది. అంటే కొంచెం సాల్వి సిటీకి వచ్చేంతవరకు ఇసుకిచ్చింది, కానీ సిటీ దాటేంతవరకు ఇసుకిచ్చింది, కానీ తర్వాత అయితే అంతగానం అయితే ఏమి ఇసుకి లేదు. కొంచెం ఇంకా నాకు అంత కనిపించలేదు అనమాట. కొంచెం నిద్రపుచ్చిన ఎక్కువ, అందువల్ల నాకు ట్రావెల్ ఏం రిస్క్ అనిపించలేదు. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, మా బావ రాజధాని ఎక్కువరా అనేసి అన్నాడు అనమాట. అయితే నేను టిఫిన్ చేసి వెంటనే స్టార్ట్ అయిపోయా. ఇక దానివల్ల అంతా చాలా రోజులు అవుతుంది మేము బయట టిఫిన్ చేయక. తిరుపతిలో చేసాం, ఇంక ఇంతవరకు చేయలే అనమాట బయట టిఫిన్. అందువల్ల నాకు అంతా ఎలానో ఉంది. వాంటింగ్ సిమ్టమ్స్ చాలా ఉన్నాయి అన్నమాట. సో అందువల్ల నేను రాజధాని ఎక్కితే విండోస్ ఓపెన్ కావు, అయితే సూపర్ లగ్జరీ ఎక్కుతలే అనేసి ఇక రాజధాని వచ్చినా కానీ ఎక్కకుండా సూపర్ లగ్జరీ ఎక్కిన అనమాట. అదే నేను చేసిన మిస్టేక్. అసలుకి ఎండ అయితే దంచి కొట్టింది చూడండి నా సీట్లో. నేను ట్రావెల్ అయిన కొద్దిసేపటి వరకే ఎండ లేదు, కానీ మిగతా అంతా ఎండే తెలుసా. సీట్ మారడానికి కూడా నాకు ఛాయిస్ లేకుండా అయిపోయింది అనమాట. బస్ అంతా ఫుల్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ సైడ్ ఉంటున్నాయి, మళ్ళీ నాకు పాపతో రిస్క్ అయ్యిద్ది కదా అని సీటు కూడా నేను ఎక్స్చేంజ్ ఏం అవ్వలేదు. ఫైనల్గా అయితే నాకు వీలైన దగ్గర వీడియో తీసుకున్నా. ఫైనల్గా అయితే సూర్యాపేటకు వచ్చా అనమాట. 1:30 అలా టైం అవుతుంది. సూర్యాపేటకు వచ్చాక పాప పొద్దున టిఫిన్ ఏం చేయలేదు, సర్లే అని దోశ చెప్పానమాట. యాక్చువల్గా ఆకలేస్తుందిలే, కానీ మీల్స్ తీసుకుందామంటే అంత టైం ఉండదు. మళ్ళీ ఒక్కదాన్నే పాపతో తినలేవనని దోశ తీసుకున్నాం. అటు మా పాప తినలే పూర్తిగా, నేను తినలేకపోయాను అనమాట టైం లేక. ఎందుకంటే 10 మినిట్స్ అని అంటూ ఉన్నారు. ఇక చిన్నపిల్ల ఉంది, ఎలా తింటా నేను? నాకేం బస్సులో తినడం ఇష్టం లేదు. తినలేవని కూడా నేను బస్సులో. మళ్ళీ డ్రెస్ మీద పడేసుకుంటే డ్రెస్ అంతా ఖరాబ్ అయిద్దని ఇక సగమే దోశ తిని సగం పార్సల్ తెచ్చినాం. కానీ కొంచెం దోశ తిని పార్సల్ తెచ్చినాం, కానీ ఇక ఏం అంతగా నచ్చక ఇక దాన్ని అట్లనే వదిలేసినాం అనమాట. ఫైనల్గా అయితే ఇక్కడ కోదాడలో 3కి అలా దిగిపోయినాం అనమాట మేము. అక్కడ మా బస్ స్టార్ట్ అయ్యేలోపే 2 అయిపోయింది అనమాట. 2:15 అలా అయిపోయింది. ఇంకా కోదాడికి 3 రీచ్ అయిపోయాం అనమాట. ఇక్కడ మా సాలిపాప ఎప్పుడు వచ్చినా ఈ షాప్ దగ్గర అయితే ప్రతిదీ కొనిపించమని అడుగుతూ ఉంటుంది అనమాట. కానీ ఇవేమి కొనిపించినా కానీ తనకు పడదు, అందువల్ల నేనేం కొనిపించలేదు. ఇక్కడ మా నాన్న కోసం వెయిటింగ్ అనమాట మేము. అయితే మా నాన్నేమో ఆటో తీసుకొస్తామని నేను ఇటు ఎంట్రన్స్లో కూర్చుంటే మా నాన్నేమో సడన్గా ట్విస్ట్ ఇచ్చిండనమాట బండి తీసుకొచ్చి. ఎందుకు ట్విస్ట్ ఇచ్చిండంటే, అక్కడ మాకు మా ఊరు సైడు రోడ్లు వేస్తురనమాట. కోదాడ నుంచి మా ఊరు ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అనంతగిరి దాటిన తర్వాత మా ఊరు. అయితే ఇక అక్కడ రోడ్లు వేస్తురంటే అందువల్ల ఆటో అయితే ఇబ్బంది అయ్యిద్ది అనేసి మా నాన్న బైక్ తీసుకుని వచ్చిండనమాట. అది నాకు తెలియదు. నేను అంతసేపు ఆటో వేసుకొని వస్తుండేమోలే, ఇక ఎండ ఉండదు ఏముండదు, కొంచెం ప్రశాంతంగా రిలాక్స్గా వెళ్ళొచ్చులే అని ఇక్కడ నేను వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట. ఇక్కడ మరి కోదాడి గాలి తలిగిందో ఏమో తెలియదు, కానీ మా పాప అయితే బస్ దిగగానే వాష్రూమ్కి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు అలా పెట్టుకుంటుంది కదా, నేను వాష్రూమ్కి ట్రై చేస్తుందేమో అనేసి నేను అనుకున్నాను అనమాట. మెయిన్లీ నేను రావడానికి రీజన్ కూడా మా సాలి పాపే
అనమాట. ఎందుకంటే తనకు అక్కడ ఉంటే మరి ఎట్లనో ఏమో కానీ కొంచెం వాష్రూమ్ ఇబ్బంది ఉందని చెప్పిన కదా ఇంత ముందుకు లాస్ట్ వీడియోస్లలో. సో అందువల్ల కోదాడు గాలి తలగగానే తెలుసా మా పాప బస్ దిగి జస్ట్ 10 మినిట్స్ అలా అవుతుంది. వాష్రూమ్కి అయితే అమ్మ పోయిందనమాట. అసలు మా పాప మాకు వాష్రూమ్కి పోతే అదొక ఆనందం. అసలు ఎంత పోయిందంటే మామూలు కాదు. ఇంకా అక్కడ నేను అంటే ట్రై చేస్తుంది అనుకున్నలే కానీ ట్రై చేయడం కాదు, అది నిజంగానే పోయింది. తర్వాతకి తెలిసింది నాకు పోయిందని. అంతసేపే నేను ట్రై చేస్తుంది అనుకున్నా అనమాట, కానీ పోయింది. కోదాడు గాలి తలిగింది అనుకుంటా మా సాలికి మంచిగానే. ఇది వచ్చేసి ఎస్వి ఇంటర్ కాలేజ్ లైన్ అనమాట, నయానగర్లోనే. ఈ రూట్లో అయితే నేను తెలియని వాళ్ళంటే ఎవ్వరు ఉండరనమాట. పలానా వాళ్ళ అమ్మాయి అని తెలుసు. నేను కాలేజ్ చేసినప్పటి నుంచి ఇక్కడ అందరికి తెలిసిపోయానమాట. అలా మా ఆటో స్టాండ్ ఇదే అనమాట. నేను ఇంటికి వెళ్ళాలన్నా ఇంటికంచి రావాలన్నా ఇక్కడే దిగి కాలేజ్కి నడుచుకుంటూ వెళ్ళేదాన్ని అనమాట. అలా ఇక అందరికీ తెలుసు అనమాట అక్కడ. కానీ ఆ ఏరియాలో నాకైతే మంచి మెమొరీస్ ఉన్నాయనే చెప్పాలి. మా ఫ్రెండ్స్ మేమందరం భలేగా తిరిగే వాళ్ళం ఆ ఏరియాలో. నయానగర్లో ఏ గల్లీ నుంచి పెట్టినా కానీ మేము ఖచ్చితంగా రాగలుగుతాం అనమాట. ఇది వచ్చేసి అనంతగిరి రోడ్డు. చాలా డెవలప్ అయింది, అంటే షాప్స్ ఇవన్నీ ఏం లేవు అప్పుడు, ఇప్పుడు కొత్తగా వచ్చేసినాయి అనమాట. ఇక్కడ అరుంధతి హాస్టల్ ఉంటుంది, అల్ల కూడా నేను ఉన్నా అనమాట. ఒక 1 మంత్ 2 మంత్స్ ఉన్నా అనమాట. ఎందుకంటే డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు నాకు కొంచెం ఇంటికాంచి రావాలంటే ఆటోలు ఉండవని చెప్పి నేను ఇక్కడ హాస్టల్లో కూడా ఉన్నా అనమాట. 1 to 2 months వరకు ఉన్నా అనమాట. ఇది వచ్చేసి మా తమ్ముడు చదువుకున్న స్నేహ కాలేజ్, బట్ ఇప్పుడు ఇది స్కూల్ చేసిరనమాట. ఇంక ఇక్కడ మా పాపకైతే వాష్రూమ్ కడిగినాం అనమాట. ఇది మా బావకు కూడా తెలుసు కాలువ. చాలా అంటే అప్పుడప్పుడు మా బావ కూడా ఆ కాలువని యూజ్ చేసుకునేదంట. ఇంక ఇక్కడ ఫైనల్గా అయితే అనంతగిరి వచ్చిన అనమాట. ఇక మన ఊరికి వచ్చినట్టే ఖచ్చితంగా. ఇంతకు నేను ఏ ఊరు వచ్చింది చెప్పలేదు కదా, కోదాడ అనమాట. తీసుకుందామని వచ్చి ఇక ఎప్పుడు వచ్చినామంటే స్నాక్స్ బండి దగ్గరికి అయితే వచ్చాయన్నమాట. అయితే నేను రోడ్లు వేస్తున్నారని చెప్పాను కదా, ఇదే అనమాట. అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట రోడ్లను చూస్తే. ఇంతమందికి ఎప్పుడైనా చూస్తే అప్పుడప్పుడు ఇంకా ట్రాఫిక్ అంటే ఎదురుగా ఏదైనా బండి వస్తే ఇటు బాగా తప్పుకోవడానికి ఇబ్బంది అయ్యేదన్నమాట. అదొకటి. ఇంకా రోడ్డు పక్కన పొలాలు ఉంటారు చూడండి, వాళ్ళైతే ఎంత కబ్జా చేసిర్రో ఇప్పుడు అందరికీ దోలు తీరిందనమాట మంచిగా. ఎందుకంటే ఇక గవర్నమెంట్ స్థలం ఉందిలే అనేసి ఇక రోడ్లు ఏం పడవలే అనేసి ఉంది కదా అని పొలాన్ని అంతా ముందు జరుపుకుంటూ వచ్చిర్రు. ఇప్పుడు గవర్నమెంట్ స్థలం అంతా ఆక్రమించుకున్న వాళ్ళందరికీ దోలు తీరిందనమాట. మాది కూడా రోడ్డు పక్కనే, కానీ మా తాతకు అంత లేదనమాట స్థలం ఆక్రమించాలని. మాదైతే సెంటు భూమి కూడా జరగలేదు, మేము అల్లగా జరగలేదు. ఇదే అనమాట మా పొలం, మేము అల్లగా జరగలేదు, వాళ్ళు అల్లగా జరగలేదు అనమాట. వాళ్ళు జరపలేదు, మేము కూడా రోడ్డు అంటే గవర్నమెంట్ స్థలాన్ని ఏమి యూజ్ చేయలేదు. సారీ, ఇది అనమాట మా పొలం. నేను కిందక తప్పు చెప్పాను. ఇక ఫైనల్గా అయితే ఇంకో 20 daysలో అయిపోద్ది అనమాట. ఇది ఒక్కటే పొలం తెలుసు, ఇంకో పొలం ఎక్కడ ఉందో తెలియదు. ఇక్కడితో ఎండనమాట మా పొలం. ఇంక ఇక్కడ నుంచి ఇదంతా ఈ చెట్లు యువతల నుంచి వేరే వాళ్ళదనమాట. అయితే మా ఊర్లో సబ్స్టేషన్ కూడా ఉంది. ఇంకా కరెంటు కోత అలాంటిది అయితే ఏమి ఇబ్బంది ఉండదు అనమాట. ఈ జర్నీ అంతా ఒకవైపు ఒక కొత్త డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం మా బావలేడని అదొక బాధ అనమాట. ఎప్పుడు మేము అలా. నేను ఒక్కదాన్ని ఇట్లా సపరేట్గా ఎప్పుడు రాలేదన్నమాట. అప్పుడు డెలివరీ టైంలో వచ్చిన ఇట్లా మళ్ళీ ఈసారి అనమాట ఫస్ట్ టైం నేను రావడం. అందువల్ల కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది, కానీ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, సో దానివల్ల ఇక ఆగిపోయాను అనమాట. ఇప్పుడు పాపం మా బావకైతే బోరు కొడుతుందంట. మేము ఇద్దరం లేము కదా, చాలా బోరు కొడుతుందంట. కానీ తప్పదు కదా, కొన్ని పరిస్థితులను బట్టి మనం కూడా వాటికి తగినట్టు మనం ఉండాలి కదా. మాకైతే మొత్తం డబల్ CC రోడ్ వేసారనమాట. మా ఇంటికైతే వితిన్ 5 minutesలో వెళ్ళిపోయినట్టు అనిపించింది అనమాట. 5 minutesలో వెళ్ళిపోయినట్టు అనిపించింది, కానీ నాకైతే బాగా నచ్చింది. వచ్చేసింది అప్పుడే మా ఇల్లు. మిగతా డీటెయిల్స్ అన్నీ నేను ఇంకో మంచి వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఏం చూపించదలుచుకోలేదన్నమాట క్లారిటీగా. అయితే ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసి మా అమ్మాయి సాటర్డే కదా, ఎక్కడున్నా కానీ సాటర్డే మా ఇళ్ళల్లో పప్పే ఉంటుంది అనమాట. ఫైనల్గా మంచి